దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం కొరకు మనం సిద్ధపడదాం. ఆయన మాట మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఆయన మాట మనల్ని జీవింపజేస్తూ ఉంది. ఆయన మాట వలన మనుషులు బ్రతుకుతారని దేవుని వాక్యం అంటా ఉంది. రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట వచ్చే ప్రతి మాట వలన మనం బ్రతుకుతాం. ఈ ఉదయకాలము చక్కగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. చూడండి, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. మంచివాడు అనగా యేసు రక్తంలో కడగబడి విశ్వాసములో ప్రయాణం చేస్తూ ఆయన ఆత్మాభిషేకం పొందుకొని మరి మంచివాడిగా నీతిమంతుడిగా ఆయన రక్తం చేత కడగబడి ముందుకు పరిగెత్తున్నటువంటి నీవు నీ పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తావు. దేవుడు నిన్ను నీ తరతరాలను ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను నీ పిల్లలను కూడా ఆయన ఆశ్రయించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకుని యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా మీ పిల్లల తరమును ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుడు దీవిస్తాడు.